ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఏంటి ఆ స్మైల్కి రహస్యం ఏంటి? హ్యాపీగా ఉన్నాను లోపల. నేను ఇంటర్వ్యూ చేసి మీరు పిలిచారు కదా ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేస్తున్నా చేయనంటే భయం అవుతుంది నాకు. చేయగలుగుతారు, ఆ టాలెంట్ మీలో కనిపిస్తుంది నాకు. ముంగట ఉన్నారు, నా కళ్ళ ముంగట ఉన్నారు. మేము దాన్ని చూసుకుంటా ఇంటర్వ్యూ చేయాలంటే నాకన్నా తోపులతో ఇంటర్వ్యూ చేసే ఉంటారు ఆల్రెడీ మీరు. వాళ్ళు వేరే, మనసుకి నచ్చే వాళ్ళని ఇంటర్వ్యూ చేసాడు వేరే కాదు. ఇంతమందికి నచ్చుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది లోపల లోపల నాకు. అంతే, అందరితో పోల్చకండి. అందరూ హ్యూమన్సే కదా. అయినా సరే నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సరే, మీ జాబితాలో మీరు ఇష్టపడ్డారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో మాది మీ దగ్గర నుంచి రిప్లై. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా టైం వేస్ట్ చేసుకునే పనులు నేను చేయ. నిజంగా చెప్పండి, లేరా? 100% ప్రూవ్ చేస్తే మీకు ఏం కావాలంటే అది నేను. అంతే అంట. అంతే, 100%. ఓకే. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు? అసలు నాకు అబ్బాయే వద్దు, క్వాలిటీస్ ఎందుకు ఇంకా. అబ్బాయే వద్దు. అబ్బాయే వద్దు. ఎందుకు అలా అంత గట్టిగా? నాకు అసహ్యం వేసింది మగాల మీద. ఎందుకు అట్లా? అంటే నా ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటాను కదా, అందరూ ఒకరితో స్టాప్ అవ్వరు. సో మనం బుక్లో పేజీలు అనమాట. సో ఒక పేజీ నేను అవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకే. సో అబ్బాయిలను నమ్మరంటారు అస్సలు. ఆల్రెడీ ఫుల్ పగిలిపోయింది మనసు. సో నమ్మకం అనేది, ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ లేడు. అంత గట్టిగా చెప్తున్నారంటే ఏమైంది అసలు? బ్రేక్ అయింది. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో దూరం నుంచి ప్రేమ చాలా 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 బాగుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎంతంటే అందరూ అంటారు కదా పగిలిపోయిన గాజు అది ఇది అని చెప్పి, దానికి మించి అన్నమాట. ఓకే. ప్రేమ వరకు బాగుంటుంది రిలేషను, పెళ్లిగాడికి వచ్చినట్టుగా అది టార్చర్ అయిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు? ఎక్స్పీరియన్స్ కాదు, ముదిరిపోయి చెప్తున్నాను అందులో. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ 4 years నా రిలేషన్. 4 years రిలేషన్. 4 years రిలేషన్లో చాలా 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 పడి సూసైడ్ వరకు వెళ్ళి, ఓకే ఇంకొద్దు అమ్మ మగవాళ్ళంతా ఇలానే ఉంటారు అన్న ఒక పిచ్చి భ్రమతో ఫుల్ ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఏం జరిగింది బ్రేకప్ కావడానికి రీజన్? బ్రేకప్ అంటే అదే అంటున్నాను, ప్రేమలో ఉండేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే దట్స్ కాల్ నాట్ లవ్ అని కూడా నేను అన్నాను. అదొక అట్రాక్షన్ అనమాట. వాళ్ళు మనకి అది ఫస్ట్లో కేరింగ్లా ఉంటుంది. ఆఫ్టర్ పోను 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 ఏంటి ఎవరితో మాట్లాడనీయట్లేదు, ఫ్రెండ్స్ని కలవనీయట్లేదు బయటకు. దట్టు ఇండస్ట్రీ అమ్మాయిలకి 90% వరకు పెళ్ళిళ్ళే వేస్ట్ అని నేనంట. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఒక ముద్ర వేసేస్తారు మనకి. సో అది ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత తిరిగిపోతాలకి అంతే వేస్తారు, తిరగలేని వాళ్ళకి కూడా అదే ముద్ర ఉంటుంది. సో సినిమా అనేసరికి వాడితో ఉండొచ్చావా, వీడితో ఉండొచ్చావా, అక్కడ చేతులేసి పట్టుకుంటారు, ఇక్కడ చేతులేసి పట్టుకుంటారు అని. దట్స్ కాల్ యాక్టింగ్ అని. అంటే టచ్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు టచ్ అయినట్టు ఏం ఫీల్స్ రావా, వచ్చినప్పుడు ఏం చేస్తావా అంటే ఇట్లాంటి మెంటల్ టార్చర్ అనమాట లేకుండా. అలాంటివి మీరు అనుభవించారు? అనుభవించారు. ఫస్ట్ ఐ వాజ్ స్టార్టింగ్ మై లైఫ్ ఇన్ మోడలింగ్. ఓకే. చూస్తేనే అర్థమైంది. ఫస్ట్లో మోడల్ అనమాట. సో ఆ మోడలింగ్ పోను కొన్నాళ్ళు స్టాప్ చేసేసాను అనమాట, మా బ్రదర్ వద్దన్నారని. తర్వాత నేను మూవీస్లోకి ఫస్ట్ నేను దూరదర్శన్ సీరియల్ చేశాను. ఓకే. దూరదర్శన్ ఫస్ట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 10 years. సో ఏవేవి చేశారు అందులో? ఫస్ట్ నేను సీరియల్ చేశాను, తర్వాత మా టీవీలో, ఈటీవీలో అత్తారింటికి దారేది అని ఆల్మోస్ట్ ఒక 1 year దాకా చేశాను ఆ సీరియల్. ఓకే. నేను శిరీష, బెంగళూరు ఒక అమ్మాయి చేసేది. ఆల్మోస్ట్ నాలానే ఉంటుంది తను, నేను ఒకలానే ఉంటాం. తను మెయిన్ లీడు, నేను సపోర్టింగ్ రోల్ అనమాట. అందులో ఒక విలన్కి వైఫ్. ఓకే. అందులో సో సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు? సీరియల్స్, మూవీస్, కొన్ని యాడ్స్ కూడా చేశాను. ఒక మిర్చి యాడ్ ఒకటి చేశాను, ఇప్పుడు కాదు 2016లో. మిర్చి తిన్నారా? ఇట్లా అలా తినలేదు, తింటే ఎలా ఉండను మీ మీద మండిపోతాను. కారం అదే మిర్చి అంటే అంటే ఎలా చేస్తారు? మిర్చి పౌడర్ యాడ్. పౌడర్ యాడా? సో వేసుకునే పౌడర్? నో తినే పౌడరే. తినే పౌడరే. సో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పినట్టున్నారు. ఓకే. అంటే మిర్చి కూడా నాలా హాట్గా ఉంటుందని బాగుంటుందని చెప్పా. సో దగ్గర పోతే తెలుస్తుంది హాట్ అంతే, స్వీట్ అనేది. అవును. ఇంకోటి మంచిగా కొనసాగుతున్న మీ లైఫ్లో కోవిడ్ అంటే ప్రతి ఒక్కరికి అనేది ఒక భూతం. అలాంటి మీ లైఫ్ టోటలీ చేంజ్ అయిపోయినట్టు మాకైతే ఉన్న సమాచారం. అవును అవును. అసలు అంటే ఇట్లా ఉన్నది ఉల్టా అయిపోయింది అనమాట. చక్కగా మంచి మెయింటెనెన్స్ అంటే ఒక టైం టేబుల్ అంటూ ఉండేది అనమాట. ఈ టైంకి లేవాలి, ఈ టైం చేయాలి. ఈ టైంలో ఏంటంటే తినటం, పడుకోవటం, నో ఎక్సర్సైజ్ ఏమి. అంటే ఒక లేజీ అని కాదు, యూజువల్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పొచ్చు. అందరికీ హోప్ పోయింది. అంటే మనం బ్రతికుంటామో లేదో అనేది గ్యారంటీ. బ్యూటీ పక్కన పెడితే, మెయింటెనెన్స్ పక్కన పెడితే, బాడీ మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు బ్రతికుంటావా లేదా అనేదే అందరు ఇలా చేత్తో పట్టుకొని కూర్చున్నారు గుండెలు ఆ టైంలో. సో
అక్కడి నుంచి ఇట్లా చెప్తానే ఇలా ఉన్న లైఫ్ ఇలా ఉల్టా తిరిగిపోయింది అనమాట. ఎట్లా అంటే షేప్ అవుట్ అయిపోయింది. నన్ను నేను చూసుకొని మిర్రర్లో అసహ్యం పడిన రోజులు కూడా ఉన్నాయి, నేను అసహించుకున్న రోజులు ఉన్నాయి నావి. ఏంటి ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోతున్నాను ఏంటంటే ఆఫ్టర్ మళ్ళీ అగైన్ స్టార్ట్ మై కెరియర్ ఆఫ్టర్ 2 years. 2022 ఎండింగ్లో మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే 19 ఎండింగ్లో ఆగింది 2022. ఈ 2 years కూడా ఎట్లా వెళ్ళిపోయినాయి కూడా నా డేస్ నాకు తెలియదు అసలు. సో తర్వాత ఎలా స్టార్ట్అప్ చేశారు మళ్ళీ అగైన్ కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి అండి. కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. ఈవెన్ షేప్ అవుట్ అయిపోయాం. అంటే ఫ్రెండ్ రోల్ ఇచ్చిన కాడి నుంచి మదర్ రోల్కి వెళ్ళిపోయినంత స్టేజ్కి వెళ్ళిపోయాను. హెవీ వెయిట్ మెయింటెనెన్స్ పోయింది. సో వర్కౌట్ అప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏంటంటే మన పెట్టుబడి మన బ్యూటీనే. అవును. సో అదే లేకపోతే ఎవరిస్తారు మీకు ఆఫరు? దట్టు ఈరోజు చాలా కాంపిటీషన్తో కూడుకున్న ఫీల్డ్ ఇది. అవును. సో ఈ ఫీల్డ్లోని బాగా మనం మింగిల్ అవ్వి 10 మందితోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ బాగుండాలి, మనకి పిఆర్ బాగుండాలి అండ్ అందరితో కూడా మనం మంచిగా మింగిల్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలవడానికి ఒకరినొకరిని కలవడానికి ఆప్షన్ లేదు. సో మనం వన్స్ రోజు కాంటాక్ట్లో ఉండి టచ్లో ఉంటేనే మనకి ఎవరైనా ఆఫర్ ఇచ్చేది. సో మనం ఫేడ్ అవుట్ అయిపోతే ఎవరు కూడా పిలిచిందమ్మా అని ఆఫర్ ఇవ్వరు. సో ఎందుకంటే చాలా మంది ఉన్నారు మనకంటే బెటర్గా 100 times బెటర్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వెతుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లాగా మొత్తం 2 years వేస్ట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఓకే, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఎంటర్ అయినా. యా. ఆ 2 years మీకు ఏం నేర్పించింది? ఆ టైంలో ఏం నేర్పించింది అని అంటే ఎక్కడో ఏదో చిన్న పుణ్యం చేసాం బతుకున్నాం అనిపించింది. మనకంటే ముందు చూస్తున్న వాళ్ళు అసలు ఎట్లా ఆకులు ఎలా రాలిపోయినాయి అలా పోయారు ఒక్కొక్కరు. సో వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు ఇంకా ఏదో పని ఉంది మనకి భూమి మీద అందుకే ఉంచాడు అనుకున్నాను. అదొక్కటి చాలా అనుకున్నాను నేను. ఓకే. సో ఇంకోటి అడుగుతున్నా, మీ ఆ బ్యూటీ వెనకాల సీక్రెట్ ఏంటి? ఏంటి అంటే మంచిగా వర్కౌట్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, మంచిగా నన్ను నేను ప్రేమించుకుంటానండి ఫస్ట్. అందుకే వేరే వాళ్ళ పైన ప్రేమ తగ్గింది. అలా అని కాదు, నన్ను నేను ప్రేమించుకుంటేనే నాలంటి వాళ్ళు మీరు ప్రేమిస్తారు. అవును, ప్రేమిస్తూనే ఉన్నాను. అంటే మీరే కదా, అందరూ ప్రేమిస్తారు. నన్ను నేను ప్రేమించుకోకపోతే మీరు ఎవరు ప్రేమించడానికి ఆప్షనే ఉండదు. అంతేనా కదా? సో ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? విశాఖపట్నం. వైజాగ్. బ్యూటిఫుల్ సిటీ. అంటే వైజాగ్ అమ్మాయిలు అందరూ ఇంతేనా? అయ్యో, అంటే మీకు ఎంతమంది తగిలారో నాకు తెలియదు కదా. నార్మల్ అడుగుతున్నా. వైజాగ్ అమ్మాయిలు అందరూ అంటే మేము మాకు ప్రేమలు విలువలు అభిమానాలు చాలా ఎక్కువ వైజాగ్ అమ్మాయిలకి. అందం కూడా ఎక్కువే అంటారు అందరూ. అది మేము చెప్పుకోకూడదు, మీరు చెప్పాలి. మాలాంటి వాళ్ళు చెప్పాలి, చూసేవాళ్ళు. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు? నాకు ఇప్పటికే వస్తూనే ఉంటాయండి, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి. నాకు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ ఇస్తానంట, ఇస్తావు కొంతకాలమే ఆ పాపని సోది అంతే. అంటే మనసులో అనుకుంటాను, అవునా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఉన్నాయి ప్రపోజల్స్, ఇప్పటికీ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్. యాక్సెప్ట్ చేయాలంటే నాకు నిజంగా 100% చేయాలి. మీరు ఇంకో 10 years పోయిన తర్వాత నేను బ్రతుకుంటే కలిస్తే ఇదే మాట చెప్తాను నేను. అప్పుడు కూడా నేను సింగిల్గానే ఉంటాను. ఓకే, న్యూస్తలేమండి ఇప్పుడు చేసుకుని అంటారు, మళ్ళీ తర్వాత లేదండి. అంటే చేసుకోవడంలోనే ఎట్లా ఉంటుంది అంటే మాటలు వేరు చేతులు వేరు. ఒక్కసారి అంటే ఫేస్ చేయడం ఎక్స్పీరియన్స్ వేరు. నేను ఫెడప్ అయిపోయాను. ఫెడప్ అయిపోయిన వాళ్ళని మనం మార్చడం కష్టం. ఆర్జీవి గారిని మార్చగలమా మనం? సేమ్ నేచర్ లైక్ మీ. ఆర్జీవిని ఫాలో అవుతున్నావు అయితే? ఫాలో అవ్వట్లేదు నేను. అంటే ఒకదానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అది ఎవరి తరం కూడా కాదు, దేవుడి తరం కూడా కాదు మార్చడం. అవును. సో ఇంకోటి, మీరు ఓకే అంటే ఒకటి చెప్తాం అనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు ముందు చెప్పండి దాని తర్వాత. ఓకేనే చెప్పండి. నేను ఏం చెప్పినా ఓకే అంటావు. నేను అడిగిన దానికి 2 యాడ్ చేస్తావు, నేనేం చెప్పినా దానికి 2 యాడ్ చేస్తానన్నదని మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. నార్మల్గా యాడ్ చేయాలి మీరు అంటున్నా. చేద్దాం. చేస్తారు కదా నిజంగా? చేయకుంటే మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఏం చేయాలో వద్దా అని. అడగకూడదు అంటే ఆల్రెడీ నచ్చదు మీకు, ఎందుకంటే మీరు మీతో మాట్లాడుతున్నా కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి అర్థమైంది. కానీ మీ ఉన్న ఈ లైఫ్లో ఇంకొంచెం మీ లైఫ్ని ఇంకొంచెం హ్యాపీగా తీసుకోపోదాం అనుకుంటున్నా. హ్యాపీగా నేనున్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. ఇంకొక తోడైతే కూడా ఇంకొంచెం బాగుంటుంది. వద్దండి, అన్ని విధాలుగా క్రియేట్ అవుతాయి తప్ప అది తోడులా ఉండదు. తర్వాత మెంటల్ టార్చర్ లా ఉంటది. అది అందరు లాంటి వాడిని కాదు నేను. అందరూ ఒకటే. అలా ఎలా జడ్జ్ చేస్తారు అందరూ ఒకటే అని? నేను మీరు దేని మీద రాసిమ్మంటే దాని మీద బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా. అందరూ ఒకటే. అందరూ ఒకటే అంటాం. సో మేమైతే ఒకటి కాదు. సో బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సో నేను కూడా మీకోసం వెయిట్ చేస్తా. కానీ ప్రపోజ్ చేయాలి కదా మిమ్మల్ని. అయ్యో, ఇలా హైట్కి మీరు మ్యాచ్ కారు. హైట్తో సంబంధం ఏంది, మనసుతో సంబంధం. అంతేనా? మనసులు నాకు వద్దు, హైట్ కావాలా? హైట్ కూడా వద్దు. హైట్
హైట్ మనసులు మ్యాచ్ అవ్వడానికి అని చెప్తున్నా, నేను ఎవరిని యాక్సెప్ట్ చేసే మూమెంట్ అంటారు కదా ప్రేమ గుడ్డిది అని చెప్పి. నా దృష్టిలో గుడ్డిది, కుంటిది, మోగుది, చెవుడిది కూడా. సో ఆ ప్రేమని మీలో పంచుకుందాం అనుకుంటున్నాను నేను. వద్దండి అలాంటి సాహసాలు ఎందుకు గానీ. అంటే వెయిట్ చేస్తా మీకోసం. ప్రపోజ్ చేసేవాడిని వద్దంటే ఎప్పుడైనా తర్వాత మైండ్ మారుతుందేమో. లేదు, ఫిక్స్ అయినా నేను. మీరు ఫిక్స్ అవ్వండి, నేను అవ్వలేదుగా. వెయిట్ చేస్తా మీకోసం. వద్దు, నేను వెయిట్ చేస్తాను. ప్రపోజ్ చేస్తే మాకున్న హక్కు అది. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం. వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు. సో మీకు చేయాలనుకుంటే మీరు చేయండి, యాక్సెప్ట్ చేయాలా వద్దనేది నా ఇష్టం అది. ఓకే. సో వ్యూయర్స్ నేనైతే ప్రపోజ్ చేస్తున్నా. సో నాకు తెలిసి యాక్సెప్ట్ చేస్తుంది. తను చాలా మంచిది అబ్బా, యాక్సెప్ట్ చేస్తుంది. మీరే చెప్పేస్తారు. నీ గుండె చాలా గట్టిది. అవునా? సో కళ్ళు మూసుకోరు ఒకసారి. అవునా? మూసుకున్నారా? మూసుకున్నా. ఐ లవ్ యూ. అయ్యో థ్యాంక్ యూ. మీ లవ్ నేను యాక్సెప్ట్ చేయలేను, సారీ. మీ దగ్గరే మీరు కీప్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం సేపు అన్న ఈ పువ్వుని ఆస్వాదించండి కొంచెంసేపు అన్న. వద్దు, పువ్వుల్లో ప్రేమ లేదు, ఇక్కడ ఉంటది ప్రేమ. ఓకే, ఒకసారి పట్టుకోండి. ఎందుకు అవసరం లేదు? ఒకసారి పట్టుకోండి, చెప్తా. పట్టుకోండి ఒకసారి. వద్దా? పట్టుకుంటే నేను యాక్సెప్ట్ చేసినట్టే. సార్ నార్మల్ గా పక్కన పెట్టండి పట్టుకొని. మీరు నా పేరు చెప్పి అక్కడ పెట్టేసేయండి. ప్రేమతో ఇచ్చినప్పుడు అలా. నాకు అలాంటి ప్రేమలు వద్దు. అవుతారమ్మా చూసిన. ఏం లేదు, సో పట్టుకోరంటారు. ఓ ప్రియా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది వాళ్ళకి కూడా. అవునా? సరే వ్యూయర్స్ మీరు గుర్తుపెట్టుకోరి, ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఈ పూని ఆమె చేతిలో పెడతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వే తీసుకుంటా చేస్తాను నేను. ఓకే, చూద్దాం. రెడీయా? యూ ట్రై. ఓకే, అయిపోయే వరకు నాకు తెలిసి 1 hour ఉంటుంది. 1 hour చాలు నాకు. ఓకే, చూద్దాం. సో ఆ జోక్సే పార్ట్ పక్కన పెడితే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనకాల ఉన్న కష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఇంకో పక్క చూస్తే, సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా? అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో? అడిగారు. అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అంతే అంటారు. 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు, కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు. సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళెవ్వరూ కూడా అలా అడగరు. చాలా మంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయటం కోసం, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు, కానీ అది తప్పు. కిందన ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రైటర్స్, కోఆర్డినేటర్స్. ఇట్లాగా కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు, కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది. సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉంటుంది గ్యారంటీగా. ఏమన్నారు మీరేమన్నారు మరి? నేను తప్పించుకున్నాను అంతే. ఆ టైంలో ఏదో చెప్పేసి మాట, తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా, లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని ఇప్పుడు. అంటే ఇప్పుడు రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు. అది నేను ఎలా చెప్తాను? వాళ్ళకి తెలుస్తుంది. అది అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా. అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అడగకుండా ఎవ్వరు ఉండరు. ఓకే. సో కమిట్మెంట్స్ ఇవ్వకుంటే అక్కడికి స్టాప్. ఇక స్టాప్ అని ఏం లేదు, ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు. ఉన్నాయి. సో ఒక ఉదాహరణకు షేర్ చేసుకోవచ్చు కదా ఒకటి? ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి, పేర్లు ఎందుకు, కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా. నేను ఒక 20 movies దగ్గర చేశాను ఇప్పటి వరకు. 20-25 చేశాను. బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను. ధ్రువ చేశాను, చుట్టాల అబ్బాయి. అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం నెట్టుకుంటూ రావటమే. ఇష్టం ఉంటే వెళ్ళటం, ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం. అలా చాలా మంది ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి ఎక్కువ కనిపించారు. అవునండి, యాక్చువల్గా తెలుగు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగు వాళ్ళని ఎందుకు అంటే, తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు, బిడియం, కొంచెం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని. మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి, మీరు నన్ను అడగలేదు, మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు, ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా, డిన్నర్ పెడతావా అంటే, అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100%. కో లాంగ్వేజ్ అది. అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు. ఇప్పుడు నేను అనుకోండి, మనం ఆంధ్రాలో పుట్టి, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అదంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం. సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను అని చెప్తాడేమో అని మనం
కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు, తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని. ఈ నార్త్, ఈ బెంగళూరు వీళ్ళు అయితే ఏమంటే వెచ్చలు పెడతాను. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది, కమిట్మెంట్స్ బాగా ఇస్తారు, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు బిడియం అడ్డం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు, కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు. ఓకే, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, అదే ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఉండరు. అదే చెప్తున్నాను కదా, నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి, వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు. మన తెలుగు వాళ్ళు అలాగా, తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా, చేసుకున్నా కొంచెం సీక్రెట్ గా చేస్తారు తప్ప. కొంతమంది ఉంటారంట. నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికీ రెడీ అంటారు, సై అంటే సై అంటారు దానికైనా. సో ఆ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఆ ఫీల్డ్ తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును. సో ఇంకోటి, ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఓకే, ఎందుకలా అంటే ఒకటి చూసింగ్ ఈజీ జాబ్, యాక్టింగ్ అనేది ఈజీ జాబ్. అది ఇంకొకటి ఏంటంటే మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు. అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి, 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి, అట్లా చేస్తారు కొంతమంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికందరూ హీరోయిన్లు, అందరికందరూ హీరోలు అయిపోయారు. రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ. ఎస్, ఆఫ్ కోర్స్. సో ఇన్స్టాగ్రామ్ అంటే ఈ యాక్టింగ్ని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఇట్లా మోడల్ అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో కూడా బీభత్సంగా ఫాలోయింగ్, రీల్ పెడితే ఆ 2 మిలియన్ 3 మిలియన్ దాకా పోతుంది వ్యూస్. అయ్యో, మీరేవి రీల్ చూసారు? చూసాను నేను, మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూసాను నేను. ఏంటి ఆ రహస్యం ఏంటి మాది? అట్లా ఏం లేదండి, నాకు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్, ఒక్క పెయిడ్ ఫాలోవర్ లేరు అందులో. ఓకే, నేను ఆల్మోస్ట్ మధ్యలో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఒక 2-3 మంత్స్ మానేసా, రీల్స్ పోస్ట్లు ఏమి చేయలేదు, యాక్టివే లేదు అసలు ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు మహా అంటే ఒక 2-3K తగ్గారు, మళ్ళీ అగైన్ ఒక 10K పెరిగారు. సో నేను డైలీ యాక్టివేషన్లో ఉంటే పెరుగుతారు, అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్. ఓకే, సో ప్రమోషన్స్ నుంచి ఎంత సంపాదిస్తుండవచ్చు? సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అదే గుర్తుకొస్తుంది. ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగానే. పేమెంట్ ఒకటి 20,000 18,000. అండ్ ఇవేంటంటే నాకు సర్వీసెస్ ఫ్రీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఒక సెలూన్కి వెళ్తాను, సెలూన్కి వెళ్ళినట్టు మినిమం 5 to 8K ఈజీగా అవుతుంది, హెయిర్ మనం నెయిల్స్ అవన్నీ చేయించుకుంటే. నాకు ఒక వీడియోతో ఆ మనీ అంతా సేవ్ అవుతుంది, ఒక 10,000 15,000 20,000 అట్లా అనమాట. ఇమ్మడి చేశాను నేను, ఇమ్మడి వాళ్ళు 15,000 వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఇచ్చారు, అది నేను కొనుక్కుంటే నాకు మనీ అవుతుంది కదా. సో అట్లా కొలాబ్ చేస్తున్నాను, ఫోటోషూట్స్ ఉన్నాయి, ఫోటోషూట్స్కి కొలాబ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని పేమెంట్స్ వేస్గా చేస్తున్నాను అనమాట. 20-15 మినిమం 15,000 అక్కడ నుంచి అబవ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్? డిపెండ్స్ ఆన్ 15,000 10,000 మినిమం 10,000. ఓకే, అదెంత హార్డ్లీ ఒక 1.5 or 2 hours షూట్ ఉంటుంది అంతే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట నేను, స్టార్టింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అదే చెప్పినా నేను చాలా వరకు నాకు ట్యాగ్ చేయలేనివి అవి వాళ్ళ వాటిల్లో ట్యాగ్ చేసుకునే వాళ్ళవి. నేను ఒక రీడిఫైన్ క్లినిక్ ఒకటి చేశాను, అండ్ ఇమ్మడి జ్యువెలర్స్కి చాలా వరకు చేశాను. ఓకే, ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చినాక లైఫ్? నాకు తెలిసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా. యూజువల్గా ఏంటంటే నాకు పెద్ద మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట. సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ త్రూ వస్తున్నారనమాట. అట్లా లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేదాన్ని నేను. ఓకే, సో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు రీల్స్ స్టార్ట్ పెట్టారు. అంటే రీల్స్ స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని తప్పలేదు, పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర ఎదవల మాట్లాడే మాటలు అవి ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలండి ఇన్స్టాగ్రామ్. ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను, భలే ట్రోల్ చేస్తున్నారు, అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి. సో ఫన్నీగా అనిపించాలి ఒక ట్రోలింగ్, అంతేగాని ఎదుటివాడికి హర్టింగ్ అనిపించొద్దు, వాడి ఐస్లోంచి వాటర్ రావద్దు. అమ్మాయిలు చిల్లర మాటలు మాట్లాడుకుంటే ఏదో రకంగా ఫేమ్ అయిపోవాలి.
మీరు గమనించారా అలా వ్యూస్ ఎక్కువ ఉంటే, కామెంట్స్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ ఉంటే, షేర్స్ ఎక్కువ ఉంటాయి? అంటే యూజువల్ గా నుంచే మనిషి వచ్చాడు అంటారు కదా, ఆ వచ్చిన మనుషులు మాత్రమే ఇష్టపడతారు. క్లాసీ ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? అదే కదా. అంటే వాస్తవంగా చెప్పండి, ఒక అమ్మాయి శారీ కట్టుకొని చేస్తే వ్యూస్ వస్తే రావడం తెలియదు, కానీ ఇంకొంచెం హాట్గా ఉంటే. ఇప్పుడు నేను ఒక రీసెంట్ గా ఒకటి 1.4 మిలియన్ పోయిందా, అది నీట్ గా స్లీవ్లెస్ టాప్ జీన్స్ వేసుకొని చేసా. మరి ఎలా పోయింది ఇది? కొన్ని పోతే చూడడానికి మీరు మంచిగా ఉన్నారు కదా, ఇంకొంచెం హాట్గా ఉంటే ఇంకా అది వైరల్ ఇంకెక్కువ అయ్యేది. ఉన్నాయి. నేను అలా అయితే ఇప్పుడు రీసెంట్ గా నేను బిక్నీ షూట్ కూడా చేసా. నార్మల్ గా నేను గోవాలో చేసుకొని పెట్టా, నాకు నచ్చింది. అక్కడ ఇక్కడ వల్గారిటీ లేదు, జస్ట్ లైక్ ఒక క్రాప్ టాప్ లా ఉంది అండ్ ఒక కట్ పైన ఉంది, వేసుకున్నాను. నాకు నచ్చింది, నాకు వల్గర్ గా అనిపించలేదు, నేను పెట్టుకున్నాను అంతే. వల్గర్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోరు కదా. సో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు చేసి అనుకునే వాళ్ళు అనుకుంటారండి, చెవిత విని చెవిత వదిలేయాలి. అవును. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండే? ఇండస్ట్రీ వైపు వస్తున్నాం అంటే అందరు భయపడుతూ ఉంటారు. ఫస్ట్ లో అన్నయ్య వద్దన్నాడు. మా అన్నయ్య నాకు అన్నీ, మా బ్రదర్ లేడు ఇప్పుడు. ఏమైనా హెల్త్ పాడైపోయింది. అదే ఇప్పుడు కాదు, ఒక 8 years అవుతుందండి. సో తన సపోర్టు తర్వాత ఇప్పుడు నేనే పెద్ద ఇంటికి పెద్ద. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా ఫాదర్ ఉన్నారు, మా నీస్, అంతా మేమంతా ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబమే. ఓ సూపర్. ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళతో? బాగుంటుందండి, నాకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎఫెక్షన్ ఎక్కువ మదర్తో ఎక్కువ ఉంటుందా ఫాదర్? మదర్ లేరు, ఓ ఫాదర్ ఉన్నారు. ఆ ఫాదర్తో తక్కువ, నాకు ఇంట్లో మా అన్న పిల్లలతో వాళ్ళతో ఎక్కువ. ఓకే. సో మిస్ అవుతుంటారా మదర్ని? మిస్ అవుతానంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా, కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అన్ని చెప్పుకోవడానికి అని. సో నాన్నతో ఉంటా అంటారు? నేను అనలేదు. మరి అంతే కదా, ఇది కూడా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది కొంచెం నీకు పేరెంట్స్ లేరు, మీ ఫాదర్ ఉన్నా కూడా అన్ని చెప్పుకోలేవు కదా అట్లా కూడా అన్నారు. కానీ అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారా? అర్థమవుతుంది. అదే ఫ్యామిలీకి నేనే హెడ్ కాబట్టి ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ ఉంటారు. మనం ఎవరి మీద ఎవరైతే డిపెండేషన్ ఉంటుందో, అంటే ఇంటికి మనం పెద్దగా ఉండి పెద్ద దిక్కుగా చూసుకునేటప్పుడు ఇట్లాంటి వాటిపైకి మనసు పోదు. ఆడుతూ పాడుతున్న ఏజ్ లో అనుకోండి, అది మనకి వెళ్తుంది. మీకు రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా టైం పాస్ చేయడానికి చూడరు. ఓకే. సో మీరు ఒక యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి, సో మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకు అంతా ఏం లేదు, యూట్యూబర్ ఇష్టపడాలి ఏం లేదు. నా ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు. చాలా ఆయన అంటే ఇట్లా పీకలా కట్ చేసుకుంటా అనమాట, అంత ఇష్టం ఆయన అంటే. తర్వాత ప్రభాస్ గారు ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇంకా నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన అంటే అబ్బా, ఆయన సినిమాలు చూసి పుట్టిపోయి 90s కిడ్స్ అంటే ఉంటుంది కదా ఇంకా. సో ఆయన చాలా చాలా ఇష్టం ఆయన అంటే. ఓకే సరే, ఇది వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చెప్పాలి అంటే ఏం చెప్తా? ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడి ఎలా పైకి రావాలి అన్నది ఆయన చూసి మాత్రమే నేర్చుకోగలగాలి. మాత్రమే అంటే ఆయన ఒక్కరే, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చింది. అల్లూరి రామలింగయ్య గారు తర్వాత కదా ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు. అన్ని మూవీస్ చూస్తాను. ఓకే. సో ఎలా ఉంటాయి కష్టాలు, యాక్టింగ్ కష్టాలు కానీ అక్కడ లోపల గ్రౌండ్ లో అంటే కొంతమంది మొహమ్మే తిడుతూ ఉంటారు, మనం అట్లా అంటే ఇట్లా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్గా ఒక డైరెక్టర్ మనల్ని తిట్టారు అంటే మనల్ని నేర్చుకోమని, ప్యాంపర్ చేసే వాళ్ళు అంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. ఓకే. తిట్టే వాళ్ళే మంచిది, అంటే యాక్టింగ్ నేర్చుకో అని అనే వాళ్ళే తిడతారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఇటు ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి ఎప్పుడు కలిగింది? 10 years అండి, 10 years బ్యాక్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనకి ఐశ్వర్య కలుషం అని దూరదర్శన్లో ఒక సీరియల్ చేశా. ఓకే. దాని తర్వాత అష్టాచెమ్మ అని మా టీవీలో, తర్వాత ఈ టీవీలో అత్తారింటికి దారి, ఒక 2-3 సీరియల్స్ చేశాను అప్పట్లో. ఓకే. అప్పట్లో ఓకే. అంటే మీ లైఫ్లో ఫస్ట్ అడిగినప్పుడే బ్రేకప్ అని చెప్పారు కాబట్టి, సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? అదా ఒక మోజు. లవ్ అనేది అసలు లేదండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందే ప్రేమ, వాళ్ళు మాత్రమే ప్రేమించగలరు. ప్రేమించడం దగ్గర నుంచి వచ్చింది. ఈ మధ్యలో ఇవన్నీ ట్రాష్, ఇవంతా అసలు ప్రేమ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు జనరేషన్ లో అసలు ప్రేమ అనేది లేనే లేదు. మరి ఏముందంటారు? లేదు, అది అంతే అట్రాక్షన్, అంతే. ఒకరి నీళ్లు ఒకరు ఫుల్ఫిల్ చేయడం కోసం మేల్ అట్రాక్ట్ ఫీమేల్ కాబట్టి దానికి ప్రేమ అనే ఒక ట్యాగ్ పెట్టేస్తున్నారు అంతే. అది యూజువల్గా ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం అని అంటే బాగుండేది, బట్ దానికి లవ్ అని పెట్టేస్తున్నారు. దీని అవసరం అయిపోయిన తర్వాత ఇది వదిలేస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత ఆడ వదిలేస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదు. సూపర్. మంచి గుణపాఠం నేర్పింది అంటావు. మామూలు కాదు.
అమ్మ నాన్న మాత్రమే ప్యూర్గా మనల్ని లవ్ చేస్తారు, మన పిల్లలు కూడా మనల్ని చేయరు అంత లవ్.